హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనకి 31st నైట్ ఎస్ఆర్ మీటింగ్ ఉంటుందని అంటున్నారు. 15 నుండి 30 ప్రోడక్ట్లు రాబోతున్నాయి. అందరికీ కంగ్రాట్స్. మనకి అన్ని ప్రోడక్ట్ల మీద ఇన్కమ్ చాలా బాగుంటుంది. యాపిల్స్ చాలా బాగా వస్తాయి. అలర్ట్ ఫౌండర్స్, ఎందుకంటే ఎవరు గ్రూపుల్లో ఎలాంటి లింకులు షేర్ చేయకండి. ఆన్ పాసివ్ పేరుతో లింకులు పంపి హ్యాక్ చేస్తారని సమాచారం. ఐడి పరంగా అప్రమత్తంగా ఉండి కాపాడుకోవలసిన అవసరం ఉంది. మోసపు హ్యాకింగ్ లింకులకు దూరంగా ఉండండి. కంపెనీ అప్డేట్లతో లింకప్ అయి ఉండండి. ఇదే సమయం ఫౌండర్స్. ఐడి పోవాలన్నా, ఐడి కాపాడుకోవాలన్నా దయచేసి లీడర్స్ సంప్రదించి ఎన్డీఏ కానీ, కేవైసీ కానీ చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు చూసి మీ అప్లైనర్స్తో సంప్రదించి తదుపరి ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాము. ఎందుకంటే మోసపూరితమైన లింక్స్ పెట్టి ఐడీలను హ్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చేసే లీడర్స్ ఇంటిమేషన్ లేకుండా ఎవరు ఎలాంటి తొందరపాటు లేకుండా చేసుకోండి. మనకి ఈ రాత్రి ఎప్పుడైనా ఓ-న్యూస్ 8 రాబోతుంది. శనివారం ముందు వేస్తారు. వెబినారు 99% మనకి ఉంటుంది. ఊహాగానాలను అనుసరించవద్దు. పాజిటివ్ లీడర్ల నుండి ఓ-న్యూస్ సమాచారం మాత్రమే అనుసరించండి. గెట్ రెడీ ఫౌండర్స్. మనకి మంచి అప్డేట్లు వస్తున్నాయి ఫౌండర్స్. హ్యాపీగా ఉండే రోజులు మనకి దగ్గరలోనే ఉన్నాయి. ఈరోజు మిడ్నైట్ లోపు మనకి ఎనీ గుడ్ న్యూస్ రావచ్చు. కేవైసీ, ఓ-వెరిఫై, రీలాంచ్ అన్నీ కూడా మనం ఓ-న్యూస్ 8లో చూడబోతున్నాము. చాలా దగ్గరలో ఉన్నాము కాబట్టి ఎవరూ టెన్షన్ పడమాకండి. కేవైసీ స్థాపకుడిని గుర్తించే వజ్రాయుధం ఆగస్టు మొదటి వారంలో పోరాడటానికి మీ ఆధార్తో సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ప్రధానులు, అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, దేశాన్ని పాలిస్తున్న వారు కూడా మన కంపెనీలో ఉన్నారు. వారు ఎవరో త్వరలో మనం చూడబోతున్నాం. ఒక మెయిల్ చాలు, మాకు జీమెయిల్ అవసరం లేదు. కాబట్టి ఈమెయిల్ సమస్య గురించి టెన్షన్ పడకమాకండి. దయచేసి ఎవరికి కాల్ చేయవద్దు. నాకు ఎటువంటి కాలు రాలేదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమావేశంలో నాకు మరిన్ని వివరాలు అందుతున్నాయి. జూలీ మేడం గారు ఇలా చెప్పారు. జూలీ మేడం సమక్షంలో 1.5 లక్షల మెయిల్స్ సరిదిద్దబడ్డాయి. ఆన్ పాసివ్ వస్తుంది. మన బ్రాండ్ ఆన్ పాసివ్ మొదటి ఉపసంహరణ బ్లాస్ట్ మొత్తం వస్తుంది. కాబట్టి మీ ఆధార్ కార్డు వివరాలు చాలా చక్కగా ఉన్నాయని నిర్ధారించుకోండి. మీరు ఓఎస్ 8ని ఆశించండి. మేము బాస్ను నేరుగా 3D వెర్షన్ ఓ కనెక్ట్ వెబినార్లో చూడబోతున్నాము. ఆగస్టు 15న యాష్ బాంబ్ ఊహించబడింది. ఈరోజు లేదా రేపు ఓ కనెక్ట్ అనుకోబడింది 3D వెర్షన్ వెబినార్. మేము చాలా దగ్గరగా ఉన్నాము కాబట్టి టెన్షన్ పడకండి. కేవైసీ, ఓ-వెరిఫై పునఃప్రారంభం వాటి అన్నిటినీ ఓ-న్యూస్ 8లో చూసే అవకాశం మనకు ఉంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. కేవైసీ, ఓ-వెరిఫై, రీలాంచ్ అన్నీ కూడా మనం ఓ-న్యూస్ 8లో చూడబోతున్నాము. ఆగస్టు 15న యాష్ బాంబు ఉంది. ఫస్ట్ విత్డ్రా అమౌంట్ రాబోతుంది. కావున మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చాలా నీట్గా ఉండేలా చూసుకోండి. రాబోయేది ఆన్ పాసివ్. మన బ్రాండ్ ఆన్ పాసివ్. మన ఆన్ పాసివ్ల యొక్క ప్రతి ఇంటి ముందు ఆన్ పాసివ్ ఫౌండర్ అని సువర్ణ అక్షరాలతో లిఖించేటువంటి రోజులు ఆసన్నమయ్యాయి. 3D వెర్షన్ ఓ కనెక్ట్ ఎక్స్పెక్ట్ చేద్దాము. ఈ రాత్రి మనకి ఓ-న్యూస్ 8 వస్తుందని. వాసుని 3D వెర్షన్లో ఓ కనెక్ట్లో డైరెక్ట్గా చూడబోతున్నాము. ఫౌండర్స్, మనకు అన్నీ మంచి అప్డేట్లు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉండే అప్డేట్ ఉంటుంటేనే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా జరిగితే ఇంకెంత మనందరం ఇంకా అసలు చాలా హ్యాపీగా ఉంటాము మనందరము. ఈ వీడియో మీకు నచ్చితే
మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫౌండర్స్. అందరూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యాలు చూసుకోండి. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఫౌండర్స్. హ్యాపీగా ఉందాము. జై ఆన్పాసు, జై భారత్.